హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానూస్ కిచెన్. ఈరోజు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సమ్మర్ వచ్చింది కదండి, సో చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, మీ పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మీతో అడిగి మరీ చేయించుకుంటారు ఫ్రెండ్స్. ఇది అంత బాగుంటుంది. సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మన ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, మనకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ నేను వెనీలా ఫ్లేవర్ది తీసుకున్నానండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఇది. సో ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు పోసుకోవాలి. నేను 1 లీటర్ దాకా పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు, ఏ పాలైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఇది మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ని కాచి చల్లార్చిన పాలల్లో కలిపి పెట్టుకోవాలి. ఇదిగోండి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. అంటే కాచి చల్లార్చిన పాలల్లో ఒక 1/2 కప్పు దాకా పాలు తీసుకుంటున్నాను. అది ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఆ కస్టర్డ్ పౌడర్ని. అస్సలు ఉండలు అనేది ఉండకూడదు. చక్కగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఈలోపు మన పాలు ఎంతవరకు మరిగినాయి చూద్దాం. ఇది ఇంకా టైం పడుతుంది, కొంచెం మరుగుతున్నాయి ఇవి. ఇప్పుడు పాలు మరిగిపోయినాయి. ఇలా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 కప్ దాకా పంచదార వేసుకోవాలి. పంచదార అనేది మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో స్వీట్ ఎట్లా తింటామనే దాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, దాన్ని ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో వేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇది వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేయాలి. ఇప్పుడు మనం కలుపుతూనే ఉండాలి. ఇది 3 to 4 మినిట్స్లో మనకి ఇది దగ్గర పడుతుంది ఇది. సో ఇదిగోండి ఇలా రావాలన్నమాట, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనిద్దాం. సో నెక్స్ట్ మన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇదిగోండి నేను ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మన ఫ్రూట్ కస్టర్డ్ స్టార్ట్ చేసేయటమే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రూట్స్ ముక్కలన్నీ ఒక లేయర్ లాగా వేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రూట్స్లో మన ఫేవరెట్ ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మన పిల్లలకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటేనే ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు, బాదం మాత్రం నేను వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందాక పక్కన పెట్టి కొంచెం సేపు చల్లార్చుకున్నాం కదా, ఆ కస్టర్డ్ మిల్క్ని ఇప్పుడు ఒక లేయర్ లాగా ఆ ఫ్రూట్స్ మీద వేసుకున్నాము. ఇప్పుడు దాని మీద ఇంకొన్ని ఫ్రూట్ ముక్కలన్నీ వేసేసుకుందాము. ఈ ఫ్రూట్స్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎలా తింటామో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేది మన పిల్లలు కొన్ని ఫ్రూట్స్ ఇష్టంగా తింటారు, వాటిని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇట్లా యాడ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇదిగోండి, ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం చల్లగా సర్వ్ చేసుకోవటమే. ఇదిగోండి, మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంది, చూస్తేనే తినాలనిపించేటట్టు ఉంది. మీరెప్పుడు ట్రై చేస్తారు ఫ్రెండ్స్? మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, లాస్ట్ సర్వింగ్ బౌల్లో తీసుకునేటప్పుడు మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్తో సర్వ్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఓకేనండి, మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.